ఇది నిజంగానే వారు అంటున్నట్టుగా దైవ ప్రేరితం కాదా? లేదా అలా అంటే బాగోదని గుడ్డిగా నమ్మేస్తూ ముందుకెళ్ళిపోవడం అది ఉత్తమమైన పని అనుకుంటున్నామా? ఒకసారి దీన్ని కూడా విమర్శనాత్మక ధోరణిలోనే, హేతుబద్ధంగా, నాస్తికత్వ ధోరణిలోనే ప్రశ్నించుకుంటూ వెళ్తున్నాం గతించిన వారం. అలా ప్రశ్నిస్తూ మనం కొన్ని విషయాలను చూసాం. సరే, దీనికి మిగిలిన మత గ్రంథాలకి వ్యత్యాసం ఏముందంటే చాలా మాట్లాడుకున్నాం. ఏమేమి వ్యత్యాసాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. వేరు కాలాలకి సంబంధించిన వ్యక్తులు, వేరు వృత్తులకు సంబంధించిన వ్యక్తులు, వేరు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు, వేరు సంస్కృత సాంప్రదాయ ఆచారాలకి వేరు అయినప్పటికీ అలాంటి వ్యక్తులు, పైగా రాజులు, అదే రాజ్యాధికారులు, సైన్యాధికారులు, గొర్రెల కాపరులు, ఇంకా మీకు చెప్పండి డాక్టర్సు, ట్యాక్స్ కలెక్టర్సు, ఎందరో, అంటే వేరు వృత్తులు కలిగిన వారు, వేరు జీవన శైలి కలిగిన వారు, వేరు ప్రాంతాల్లో ఉండి వేరు భాషల్లో రాసిన గ్రంథము ఒకే ఒక వ్యక్తి కొరకు రాస్తుందని మనం స్పష్టం చేసాం. ఏం చెబుతుంది బైబిలు? ధర్మశాస్త్రము, చరిత్ర పుస్తకాలు, పద్య పుస్తకాలు, ప్రవక్తల పుస్తకాలు, సువార్తలు, అపోస్తుల కార్యాలు, పత్రికలు, ప్రకటన గ్రంథం, ఇవన్నీ ఎవరి కొరకు మాట్లాడుతున్నాయి? ఒకే ఒక వ్యక్తి కొరకు. కాలాలు వేరైనా, వ్యక్తులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, వీరందరూ కలిపి ఒకరికి ముఖ పరిచయాలు లేకపోయినా అందరూ ఏకదాటిగా ఒకే ఒక వ్యక్తి కొరకు పరిచయం చేసిందే ఈ పుస్తకం. దీనికున్న గొప్ప, అదే మిగిలిన గ్రంథాలకి దీనికి ఉన్న గొప్ప వ్యత్యాసం ఏంటంటే ఇదే. ఇంకా చాలా మాట్లాడుకున్నాం మనం. 3 భాషల్లో రాయబడింది, 3 ఖండాల్లో రాయబడింది. ఈ బైబిల్కి సంబంధించిన ప్రతులు అమ్మకంలో కూడా ఇదే అద్వితీయ స్థానంలో ఉంది. దీనికి ఉన్న చరిత్ర, భౌగోళిక ఆధారాల విషయంలో కూడా ఇదే మొదటి స్థానంలో ఉంది. అయితే వీటన్నిటిని ఆలోచించిన తర్వాత ఒక మాట చెప్పాను మీకు. అంటే ఖగోళపరమైన ఆధారాలు ఉన్నప్పుడు, భౌగోళికపరమైన ఆధారాలు, చరిత్రలో ఆధారాలు, లేదా మనకు కనబడుతున్న కొండలు, నదులు, మెట్టలు, ఇవన్నీ ఉంటే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది దైవ గ్రంథం అయిపోద్దా? ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్పాను? మిగిలిన మత గ్రంథాల కన్నా ఈ గ్రంథం చాలా అత్యున్నతమైన స్థానం కలిగినది, అద్వితీయమైనదని చెప్పాను. అయితే ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి, దాన్ని కాదనట్లేదు. ఎవిడెన్స్ కోసం మాట్లాడుకోవాలని అంటే డైరీ రాయడం మొదలు పెడితే డైరీ ఫుల్ అయిపోద్దని రాయలా. నిజంగానే కేవలం ఎవిడెన్స్ కొరకు బైబిల్ నిజంగా ఉన్నదా, అదే ఇందులో రాయబడిన ప్రాంతాలు, వ్యక్తులు నిజమైన వారా అని చరిత్రలో లిఖించిన హిస్టోరియన్స్ రాసిన పుస్తకాల్లో ఉన్న ఎవిడెన్స్ రాయడం మొదలెడితే డైరీలు సరిపోవట్లా. ఒకవేళ ఏమన్నా ఉంటే ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఒకవేళ ఎవరికైనా ఎవిడెన్స్ కావాలంటే సంప్రదించండి. మీకు ఎన్ని ఎవిడెన్స్ కావాలో తల పీక్కునేంత ఎవిడెన్స్ ఉన్నాయి దీనికి. ప్రతి ప్రాంతానికి, బైబిల్లో ఉన్న ప్రతి ప్రాంతానికి, ప్రతి వ్యక్తికి ఎవిడెన్స్ ఉన్నాయి. ఇక వెళ్దాం ముందుకి. ఇప్పుడు ఇలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఇది దైవ గ్రంథం అయిపోద్దా? ఇది ప్రశ్న. చారిత్రకపరమైనవి, పురావస్తుపరమైన ఎవిడెన్స్ మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఇది దైవ గ్రంథం అయిపోద్దా? అయిపోతే ఇలాంటి ఎవిడెన్స్ కలిగిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయని చెప్పాను. కానీ వాటన్నిటికంటే అద్వితీయమైనది అది సెకండరీ. మరి ఇంకా దీనికున్న అద్వితీయత ఏంటి? లేదా మిగిలిన గ్రంథాలకి, మోర్మన్స్ గ్రంథాలు కావచ్చు, ఖురాన్ కావచ్చు, హిందూ వేదాలు కావచ్చు, లేదా మీకు కనబడుతున్న ఇంకా ఏవైతే ఉపనిషత్తులు ఏవైతే ఉన్నవి ఇవన్నీ కావచ్చు, ఏవైనా పురాణ గాథలు కావచ్చు. ఎందుకంటే మన బైబిల్లో డైరెక్ట్గా పేరెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం. మీ మత గ్రంథాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటికన్నా ఇది ఒక విషయంలో మరింత అత్యున్నతమైన స్థానంలో నిలబడుతుంది. ఆ విషయం ఏంటో చెప్పనా? ఇంకా మనం ఇది దైవ గ్రంథము అనడానికి ఇంకేం మాట్లాడట్లా, జస్ట్ ఇది అన్నిటికన్నా గొప్ప గ్రంథము. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక ఆయన ఇలా అంటాడండి, నువ్వు నిజంగా సత్యాన్వేషివైతే, నువ్వు నిజమైన వివేకవంతుడు అయితే, నువ్వు నిజముగా జ్ఞానవంతుడు అయితే, నువ్వు సత్యాన్ని వెతకడానికి నువ్వు పూనుకుంటే
ఒక పుస్తకాన్ని నువ్వు చదవాలని నువ్వు ప్రేరేపితం కావాలి అని అంటే ముందు ఆ బుక్ ఏదైతే ఉందో, ఆ పుస్తకం ఏదైతే ఉందో దానికంటూ ఒక ఔన్నత్యము, ఉన్నతమైన స్థితి ఆ పుస్తకం కలిగి ఉంటే దాన్ని చదివేవాడు వివేకి అంటది సొసైటీ. నేనన్నమాట కాదు, స్మిత్ అనే ఒక ఆయన అంటాడు, ఒక బుక్ మనం చదువుతున్నామంటే ఆ బుక్కి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత అన్నిటికన్నా గొప్పదైతే దాన్ని చదవడానికి ఏమాత్రం నువ్వు వెనకడుగు వేయొద్దు. అలాంటి వాటిలో మొట్టమొదట ఉండే పుస్తకం ఏదైనా ఉందంటే ఈ బైబిల్ మాత్రమే. అందుకే చెప్తున్నాను, మరలా మిగిలిన గ్రంథాలకి ఈ గ్రంథాలకి ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం ఉంది. ఏంటది? గతించిన వారంలో జస్ట్ కొన్ని మాటలు చెప్పేసి వదిలేసా. ఏంటనంటే మరలా చెప్తున్నాను, ఖురాన్ కానీ, మోర్మన్ గ్రంథాలు కానీ, హిందూ వేదాంతాలు కానీ, బౌద్ధిజంలో కానీ, సిక్కిజంలో కానీ, ఏ గ్రంథాలైనా లేదా శాస్త్రవేత్తలు రాసిన ఏ పుస్తకాలైనా ఏవైనా మీరు చూడండి, ఈ ఏవైతే మత గ్రంథాలు ఉన్నావో అవి కూడా చెప్పుకుంటే ఏమని, ఇవి దైవ ప్రేరితమైన పుస్తకాలు అని. అవునా? కేవలం బైబిలే కాదు, మిగిలిన గ్రంథాలు కూడా చెప్పుకుంటే మాది కూడా దైవ ప్రేరితమైన గ్రంథమే. దేవుడు ప్రేరేపిస్తే మా భక్తుల్ని, మా ప్రవక్తల్ని, మా యాజకుల్ని ప్రేరేపిస్తే రాసిన పుస్తకాలే ఇవి అని చెప్పుకుంటారు. అయితే వాటికి వీటికి ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటో చెప్పనా? ఏ గ్రంథంలోనూ జరగబోయే సంగతులను గూర్చిన ప్రవచనాలు కానీ, జరగబోయే లేదా రాబోయే వ్యక్తుల జీవిత వృత్తాంతం గూర్చిన ప్రవచనాలు కానీ మీకు ఏ గ్రంథంలో బోతర్థం పెట్టి వెతికినా మీకు దొరకదు. అప్పుడు మీరు అనుకోవచ్చు, మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉంది కదండి, వస్తుందా? వెళ్దాం అక్కడికి కూడా. ఇప్పుడు అవ్వదు కానీ వచ్చే వారం వెళ్దాం దాని దగ్గరికి. సరే, నేను మరలా చెప్తున్నాను, ఏ గ్రంథాల జోలికి వెళ్ళిపోయినా ఏ గ్రంథంలోనూ జరగబోయే సంగతులను గూర్చిన ప్రవచనాలు కానీ, రాబోయే వ్యక్తులను గూర్చిన ప్రవచనాలు కానీ ఏ గ్రంథంలోనూ ఉండవు. మీకు ఇంకా బాగా అర్థం కావాలనంటే, మహమ్మద్ ప్రవక్త గురించి పూర్వం రాయబడిన ప్రవచనాలను ఏమైనా ఈ మతం చూపించగలదా? ఇదిగో రాబోయే తరంలో మాకు ఒక ప్రవక్త పుట్టబోతున్నాడు, ఆయనే అంతిమ ప్రవక్త అని చూపించగలదా? లేదు. నెక్స్ట్, మరి ఏ కృత్రిమాధారం ఆరాధన చేసే ఏ మత గ్రంథాలైనా, ఏ విధానకర్తలైనా వారి రాకను సూచించే ప్రవచనాలు, పూర్వ ప్రవచనాలు ఏమైనా ఉంటాయా? కృత్రిమ ఆరాధన అంటే మీకు అర్థం కావాలి, నేను ఇంతకన్నా స్పష్టంగా చెప్పలేను. మరి ఏ ఇతర కృత్రిమాధారమైన విధానకర్తలు కావచ్చు, వారిని గూర్చిన ప్రవచనాలు, పూర్వపు ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా? ఇదిగో రాబోయే తరంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు. గాల్లో మాటలు కాదు నేను అడిగేది, ఎవిడెన్స్ ఉండాలి. ఆ చెప్పిన మాటలకి, ప్రకటనకి లేదా ఆ వచ్చిన ప్రవచనానికి నెరవేర్పు మనకు కనబడాలి. ఉన్నాయా? ఈ గ్రంథానికి ఉన్నాయి. ఎలాగో చెప్పనా? మీరు చూడండి, ఒక వ్యక్తి పుట్టక ముందే ఏ కాలంలో పుడతాడో స్పష్టంగా చెప్పింది ఈ గ్రంథం. నెక్స్ట్, ఒక వ్యక్తి భూమి మీద జన్మించక ముందే ఆయన ఎక్కడ పుడతాడో, ఏ ప్రాంతంలో పుడతాడో, ఏ టైంలో పుడతారో, ఎవరికి పుడతాడో స్పష్టంగా చెప్పింది ఈ గ్రంథం. ఎవరి కొరకు? యేసుక్రీస్తు వారి కొరకు. వెళ్దాం త్వరగా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చెబుతుంది ఎవరి కొరకు? మనుష్య కుమారుడు రాబోతున్నాడు. ఏ కాలంలో? రాజ్యాలన్నీ పతనా వ్యవస్థకు వెళ్ళిపోయినప్పుడు ఇదిగో వీటన్నిటినీ కూలదోసే ఒక బండరాయి రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యానికి మూలకర్త మనుష్య కుమారుడు పుట్టబోతున్నాడు. ఆయన ఎవరో కాదని దానియేలు గ్రంథం చెబుతుంది, ఆయనే యేసుక్రీస్తు వారని. అంటే ఏ కాలంలో పుడతాడో స్పష్టంగా చెప్పింది. బబులోను సామ్రాజ్యం అంతం అవ్వాలి, నెక్స్ట్ మాదీయ పారసికులు తొక్కబడాలి, నెక్స్ట్ గ్రీకులు పోవాలి. ఈ గ్రీకులను కొట్టి రోమీలు వచ్చే సమయానికి రోమా ప్రభుత్వం ఉండగానే యేసుక్రీస్తు వారి జననం ఆ కాలంలో జరగాలి. జరిగిందా? జరగలేదా? ఈ మధ్యన ఆయన పేరు ఎందుకులేండి, ప్రస్తావన అవసరం లేదు. నిన్న మొన్న ఇంటర్వ్యూ వచ్చింది, అసలు యేసుక్రీస్తు వారు అసలు పుట్టలేదట.
సిగ్గుగా మాట అన్నానికి బుర్రన్నవాడు ఎవడ మాట మాట్లాడు. మరలా చెప్తున్నాను, కనీసం వివేకం ఉంటే, కనీసం జ్ఞానం ఉంటే, కనీసం ఆలోచించే పరిజ్ఞానం నీకుంటే ఆయన పుట్టలేదు అనవు, ఆయన మరణించలేదని చెప్పు, ఆయన సిలువ ఎక్కించలేదని చెప్పు, ఆయన మృతుల్లో నుండి లేవలేదని చెప్పి ఇది రీజనబుల్గా ఉండొచ్చు. పుట్టలేదంటున్నావు, అసలు బుర్ర పని చేస్తుందా? పక్కన పెడదాం. నెక్స్ట్, ఆయన ఎక్కడ పుడతాడో ఆయన పుట్టుక కొరకు చెప్పబడింది యెషయా గ్రంథంలో 7:14 ఎవరికి పుడతాడని? కన్యకు పుడతాడని చెప్పబడింది. నెరవేరిందా? నెరవేరిందా లేదా చెప్పాలి త్వరగా. మత్తయి సువార్త 1:23 ఎక్కడో యెషయా గ్రంథం 7:14 చెప్పిన ఆ ప్రవచనం మనకి కొత్త నిబంధన మత్తయి సువార్తలో 1:21 నెరవేర్పు మనకు కనబడుతుంది. నెక్స్ట్, ఏ ప్రాంతంలో పుడతాడో చెప్పాడు మీకా. ఎక్కడ? 5:2 ప్రాంతం ఎక్కడ? బెత్లెహేం. ప్రాంతంతో సహా చెప్పాడు. నెరవేరిందా? కనబడుతుంది మత్తయి సువార్త 2:5 మనకి. ఇంకేం చెప్పింది? ఆయన లక్షణాలు, ఆయన స్వభావం చెప్పింది యెషయా గ్రంథం 9:6. ఆయన లక్షణాలు స్పష్టంగా పుట్టిన బాలునిలో ఎదిగిన ఆ యేసుక్రీస్తులో మనకి స్పష్టంగా కనబడ్డాయి. మిగిలిన గ్రంథాలకి ఈ గ్రంథాలకు ఉన్న ప్రత్యేకమైన వ్యత్యాసం చెప్తున్న. మరలా ఆయన పునరుద్ధానం కొరకు మాట్లాడింది, ఆయన మరణం కొరకు మాట్లాడింది, ఆయన తిరిగి లేచిన తర్వాత ఏం చేస్తాడో మాట్లాడింది, ఆయన దినచర్య కొరకు మాట్లాడింది. ప్రతి విషయం కొరకు ఈ గ్రంథం ప్రవచించింది. ఆ ప్రవచనాల నెరవేర్పు మనకి క్రొత్త నిబంధనలో ఖచ్చితంగా స్పష్టంగా మనకు కనబడతాయి. ఇలాంటి నెరవేరిన ప్రవచనాలు కానీ, కొన్ని రాబోయే కాలంలో వస్తాడు ఈ ప్రవచనం చెప్పింది ఇక్కడ నెరవేరింది అని ఏ గ్రంథంలో నుండి అయినా చూపించగలరా? ఇది దైవ గ్రంథం కాదని ఏలెట్టి మాట్లాడడం చాలా ఈజీ. నిలబెట్టు, కోర్టులో పెడితే ఏది దైవ గ్రంథమో, దైవ గ్రంథానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో అన్నీ వస్తాయి బయటికి. ఇంకా ఉంది, కేవలం యేసుక్రీస్తు వారి కొరకే కాదు, ఏదోము దేశం నాశనం కొరకు మాట్లాడింది, నాశనం అయ్యింది. బబులోను నాశనం కొరకు మాట్లాడింది, కాలగతుల్లో కలిసిపోయింది. ఈజిప్టు నాశనం కొరకు ప్రవచించింది, కాలగతుల్లో కలిసిపోయింది. క్రీస్తు రాజ్యం రాబోతుందని చెప్పింది, ఎప్పటికీ క్రీస్తు రాజ్యం నిలుచుంది. ప్రతి దానికి ప్రవచనాల కొరకు. రాజ్యాలు కూలిపోతాయని దానియేలు గ్రంథం 7, 8, 9 అధ్యాయాల్లో మాట్లాడితే దాని కళ్ళ ముందు చరిత్ర ఈరోజు మనకు కనబడుతుంది. రాజ్యాలు పరిపాలన చేస్తున్నప్పుడే రాజ్యాలు కూలిపోతాయి అన్నది, కూలిపోయిన ప్రతి దానికి ఈరోజు ఆధారం మనకు కనబడుతుంటుంది. ఇంత ఎవిడెన్స్, చెప్పిన ప్రతి మాట ఈరోజు నెరవేరుతుంది. 100 ప్రవచనాలు ఉంటే 100 ప్రవచనాలు నెరవేరాయి. ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత నిజంగానే దైవ గ్రంథమా అంటే, ఇందులో చెప్పబడిన ప్రవచనాలు నెరవేరకపోతే ఇది దైవ గ్రంథం కాదు. ఈ గ్రంథమే చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 18 ప్రవక్త ఒకసారి ప్రవచించిన తర్వాత ఆ ప్రవచనం నెరవేరకపోతే ప్రవక్త అబద్ధికుడు అవుతాడు. ఆ ప్రవక్తను ప్రేరేపించిన వాడు అబద్ధికుడిగా ఈ లోకం గుర్తించాలి. ఇప్పుడు ప్రవచనం నెరవేరనప్పుడు. అబద్ధ ప్రవక్తలు దేవుని ప్రేరణ చేత ప్రవచించరు కాబట్టి వారు నమ్మిన దేవుడు అబద్ధికుడు, వీరు ప్రవచనాలు అబద్ధాలు. ఇప్పుడు ప్రవచనాలు నెరవేరుతున్నాయనంటే ఈ ప్రవచనాలు చెప్పిన ప్రవచనాలు ఎవరైతే ప్రవచించారో ఆ ప్రవక్తలు నిజముగా ఉన్నవారు, ఆ ప్రవక్తలు నమ్మిన దేవుడు ఇంకా గొప్పవాడు. అర్థమవుతుందో లేదో వ్యత్యాసం? ఈ రెండింటికి 18 అధ్యాయం చెప్తుంది. అబద్ధ ప్రవక్తల కొరకు, నిజమైన ప్రవక్తల కొరకు ఎలా అంచనా వేయాలి అంటే, వారి మాట మాట్లాడిన తర్వాత అది భవిష్యత్తులో నెరవేర్పు మనకు కనబడాలి. కనబడుతున్నాయి నేటికి. పుట్టుక కొరకు, ప్రాంతం కొరకు, ఆయన లక్షణాల కొరకు ఇంత వివరంగా ఏ గ్రంథం మాట్లాడుద్దండి? ఏ గ్రంథం మాట్లాడుద్ది? కొన్ని చూపించండి. ఇదే షరతులతో చూపించగలదా? కనబడవు ఎక్కడ. ఇంకా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఏంటో చెప్పనా? అస్సూరీలు కావచ్చు, బబులోనీయులు కావచ్చు, మాదీయ పారసికులు కావచ్చు, గ్రీకులు కావచ్చు, హెల్లేనీయులు కావచ్చు, ఫెనీకీయులు కావచ్చు, ఫిలిప్పియన్స్ కావచ్చు, లేదా రోమీలు కావచ్చు, వీళ్ళందరిలో లేని ఒక గొప్ప చరిత్ర పుట ఇశ్రాయేలీలకు ఉంది. ఈ బైబిల్లో ఉన్న జనాంగానికి ఉంది.
ఏంటో చెప్పనా? వంశావళి చరిత్ర ఈ గ్రంథంలో చెప్పబడిన రీతిగా మరి ఏ గ్రంథంలోనూ ఎవరి కొరకు ప్రస్తావన లేదు. ఇది మీకు ఇలా అర్థం కాదేమో. వంశావళి నిజంగానే ఇది దైవ ప్రేరితమా అనే డౌట్ మీకు వస్తే, ఇందులో బ్రతికిన జనాభా వంశావళిల లెక్క, వారి చరిత్ర స్పష్టంగా ఉంది మనకి. మీకు కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని 2వ దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయం వరకు సుమారుగా 5 శతాబ్దాల చరిత్ర మనకి స్పష్టంగా కనబడుద్ది. రాజుల చరిత్ర, వారి కుమారుల చరిత్ర, వారి వంశావళి చరిత్ర, ప్రతీది లెక్కలతో సహా పేర్లతో సహా వంశావళి చక్రం, వంశావళి వృక్షం మన కళ్ళ ముందు కనబడుద్ది. ఒక విషయం చెప్పనా? ఈ ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలకి ముందే, ఈ ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం ఉంది, అదే అస్సూరు సామ్రాజ్యం. అస్సూరు సామ్రాజ్యపు ప్రారంభ పరిపాలకులు ఎవరో ఇప్పటికీ అస్సూరియన్స్కి తెలుసా? ఈ ప్రపంచాన్ని పరిపాలించిన అస్సూరు సామ్రాజ్యానికి అస్సూరియన్స్ ప్రారంభ పాలకుల యొక్క చరిత్ర ఏంటో ఇప్పటికీ తెలీదు. అస్సూరియన్స్ ఉన్నారా చరిత్రలో? వారి చరిత్ర వారికే తెలీదు. వారి పితరులు ఎవరో వారికి తెలియదు పూర్తిగా. రోమీలకు కూడా తెలియదు, గ్రీకులకు కూడా తెలియదు. బైబిల్లో ఉన్న చరిత్ర ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, ఎవరు ఏ గర్భం నుండి ఉద్భవించారో ప్రతి విషయాన్ని మాట్లాడుద్ది. ఎవరికి జన్మించారో, జన్మించిన వారు ఎన్నేండ్లు బ్రతికారో, ఎక్కడ పరిపాలన జరిగించారో, ఎవరిని ఎలా పరిపాలించారో, వారి జీవిత వృత్తాంతాన్ని సైతం మాట్లాడుతుంది. ఇది ప్రత్యేకత. ఇంకా ఏమున్నాయి దీనికి ఉన్న అద్వితీయత? మీరు ఏ గ్రంథాన్నన్నా తిరగేయండి, ఇది కల్పితము అనడానికి మీకు అర్థమైపోద్ది. ఏ గ్రంథమైనా ఏదో ఒక చిన్నో పెద్దో దేవుడితో గ్రంథాలు స్టార్ట్ అవుతాయి, కానీ ఈ గ్రంథంలో గొర్రెల కాపర్ల ప్రస్తావన ఉంటుంది, ఈ గ్రంథంలో పేదోళ్ళ ప్రస్తావన ఉంటుంది, ఈ గ్రంథంలో వెలివేయబడిన వారి ప్రస్తావన ఉంటుంది, ఈ గ్రంథంలో రాజుల ప్రస్తావన ఉంటుంది, ఈ గ్రంథంలో వేదాంతవేత్తల ప్రస్తావన ఉంటుంది, ఈ గ్రంథంలో ప్రతి ఒక్కరి ప్రస్తావన, అన్ని జాతులకు సంబంధించిన వారి ప్రస్తావన ఉంటుంది. ఏ గ్రంథం మాట్లాడింది? ఒకవేళ నీ గ్రంథం మాట్లాడిన ఒక విషయంలో మాత్రం ప్రతి గ్రంథము సైలెంట్ అవ్వాల్సిందే. ఏ విషయంలో చెప్పండి మీకు బైబిల్ మీద అవగాహన ఉంటే? ప్రతి గ్రంథము, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మత గ్రంథము ఒక్క విషయంలో సైలెంట్ అవ్వాల్సిందే. ఆ విషయంలో ప్రపంచ మత గ్రంథాలన్నీ సైలెంట్ అయినా మన గ్రంథం మాట్లాడడం ప్రారంభిస్తుంది. అక్కడి నుండే చెప్పండి, ఎక్కడి నుండో? ఆది కాండము 10వ అధ్యాయం నుండి మాట్లాడుద్ది. ఏం మాట్లాడుద్ది? భాషలు ఎలా వచ్చాయో మాట్లాడుద్ది, జాతులు ఎలా ఉద్భవించాయో మాట్లాడుద్ది, దేశాలు ఎలా ఏర్పడ్డాయో మాట్లాడుద్ది, జనాభా వలసవాదులుగా ఎలా విడిపోయారో మాట్లాడుద్ది. ఏ గ్రంథం మాట్లాడింది? మరలా చెప్తున్నాను, నువ్వు వివేకవంతుడు అయితే, నువ్వు సత్యాన్వేషం అయితే, ఇదిగో ఈ గ్రంథానికి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, చదవడం ప్రారంభించు. పాఠశాల కళాశాల విద్య కన్నా ప్రభువును గూర్చిన విద్య బోధిస్తున్న ఈ గ్రంథం మీద ఉన్న అవగాహనే గొప్పది. ఏ గ్రంథం మాట్లాడదు? ఒకవేళ వంశావళి ఎలా కొరగా మాట్లాడొచ్చేమో, కానీ భాషలు ఎలా పుట్టుకొచ్చాయో ఏ గ్రంథమైనా చెప్పుద్దా? జాతులు ఎలా ఉద్భవించాయో ఏ గ్రంథమైనా చెప్పుద్దా? ఏ గ్రంథం మాట్లాడదు. ఎంత గొప్ప చరిత్ర కలిగినది. ఇక చివరగా ముగిస్తాను. ఇక కేవలం అద్వితీయత కొరకు మాత్రమే, దీన్ని బట్టి ఇది దైవ గ్రంథం అని మీరు డిసైడ్ అవ్వద్దు. ఇంకా చాలా ఉంది. వెళ్దాం, దేవుని చిత్తమైతే అలా ముందుకు వెళ్తూ వెళ్దాం. మీరు వింటానంటే మీ ఓపికను బట్టి నేను ముగిస్తూ ఉంటాను, కంగారు పడొద్దు. ఇక చివరిది, ఏ గ్రంథానికి లేని గొప్ప వ్యత్యాసం ఈ గ్రంథానికి ఉంది. అది చెప్పి ముగించేస్తానండి. ఇది ఖచ్చితంగా చెప్పాలి ఈ రోజుల్లో. ఎందుకంటే దీని మీద జరుగుతున్న దాడులన్నీ కాదు, ఈరోజు ఎగేసుకొచ్చేస్తున్నారు కదా. ఈ కేఆర్ టీవీ కావచ్చు, ఈ సిగ్నేచర్ స్టూడియో కావచ్చు, చాలా జాగ్రత్త. వారితో మనుషుల మధ్య చిచ్చులు పెట్టడానికి ఈరోజు దాని వెనకాల ఉన్న భావజాలం ఏంటో మీకు తెలుసు. మనుషుల మధ్య, మతాల మధ్య గొడవలు సృష్టించి ఈరోజు క్రిస్టియానిటీ మీద దాడులు జరిగించి, క్రిస్టియన్స్కి గొడవలు పెట్టి వారిలో కొట్టుకు తన్నేలా చేసి ఈరోజు క్రిస్టియానిటీని అవహేళన చేయడం వారి ప్రధానమైన మోటో. ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు కొంతమంది ప్రముఖులు. వారికి ప్రముఖులు బైబిల్ ముందు కనీసం వారు ఏం చెబుతున్నారో కూడా వారికి అర్థం కాదు.
ఎప్పుడైనా చూద్దాం ఆ సంగతులని. డిబేట్లకి వెళ్తామని కాదు, మాట్లాడదాం. వస్తే అప్పుడు చూద్దాం. దీనికి ఉన్న గొప్ప అద్వితీయత ఏంటో చెప్పనా? చాలామంది అలా ఎద్దేవో చేస్తున్నారు కదా. ఏమని? దేవుడు పక్షపాతట. ఏ దేవుడు? బైబిల్ దేవుడు పక్షపాతి. బైబిల్ దేవుడు కల్పిత పాత్ర. మోసే కల్పిత పాత్ర, అబ్రహాము కల్పిత పాత్ర. ఏవేవో కథలు చెప్తున్నారు కదా. నేను అడుగుతాను, ఇది నిజముగా పక్షపాతం కలిగినదే అయితే దీనికి ఉన్న స్వభావం ఎలాంటిదో తెలుసా? ఇది చాలండి, ఇది దైవ గ్రంథం అని చెప్పడానికి. దీని స్వభావము, దీని లక్షణం మనకు అర్థమైతే, ఈ గ్రంథం యొక్క లక్షణం స్వభావం మనకు అర్థమైతే, ఇది దైవ గ్రంథం అని మనం వెంటనే 100% మార్కులు దానికి వేసి మనం పక్కన పెట్టచ్చు. ఏంటో తెలుసా? దీని స్వభావాన్ని మీరు గమనించండి, మనకేం కనబడుద్దో తెలుసా? దేవుని స్నేహితుడు ఎవరు చెప్పాలి? విశ్వాసులకు తండ్రి ఎవరు? దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు దేవుడు నిజంగా పక్షపాతి అయితే, ఈ బైబిల్ దేవుడు నిజముగా పక్షపాతి, ఈయన ఏకపక్షంగా ఒకరికే న్యాయం చేస్తాడు అన్నది వాస్తవం అయితే, ఇప్పుడు అబ్రహాము తనకు స్నేహితుడైనప్పుడు అబ్రహాము గారు చేసిన తప్పుని బయట ఎందుకు పెట్టాడు ఆయన? అబ్రహాము గారు అప్పుడప్పుడు పొరపాటు నిర్ణయాలను ఈ గ్రంథంలో ఎందుకు లిఖించాడు ఆయన? ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది నిజంగా మనుషులు కల్పిత పాత్రగా రాసేశ్వరు అంటే లూయిస్ ఎస్ ఫేషర్ అనే ఒక భక్తుడు, ఒక పండితుడు అన్నమాట. ఏమన్నా తెలుసా? బైబిల్ ఒక మనిషి వ్రాయగలను అనుకుంటే వ్రాసేది కాదట. మరలా బైబిల్ ఒక వ్యక్తి కూర్చుని నేను రాసేస్తాను అనుకుంటే రాసేసేది కాదట. రాయాలి అనుకుంటే రాసేసేది ఏమీ కాదు. అలా రాయాలి అనుకుని నువ్వు రాసేస్తే నీ కల్పిత పాత్రలో పుట్టుకొచ్చిన వారి కొరకు నువ్వు మంచిగానే రాస్తావు తప్ప వారి లోపాలని నువ్వు ఎప్పటికీ బయట పెట్టవు. ఇప్పుడు నీ ఆత్మకథ నువ్వు రాసుకున్నావు అనుకో, నువ్వు చేసిన చీకటి సంబంధమైన క్రియలు రాస్తావు. అందులో చిన్న చిన్న తప్పులు రాస్తావు, పెన్సిల్ దొంగతనం చేశానని. అవునా? ఇంకేం రాస్తావు? గోడ దూకి రాస్తావా? రాస్తే చదువుతారా పుస్తకం? సిగ్గు. ఈ బైబిల్కి ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను, నీకు ముగించేస్తాను. ఇక బైబిల్ మీరు గమనించండి, దీనిలో పక్షపాత ధోరణి లేదు, ఈ దేవునికి పక్షపాత ధోరణి లేదు. హెబ్రీ పత్రిక 4:13 హెబ్రీలకు రాసిన పత్రిక 4:13 హెబ్రీ పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈ బైబిల్లో ఉన్న దేవుడట అందరినీ చూస్తున్నాడా? అందరినీ చూస్తున్న ఈయనకి పక్షపాతం లేదని కూడా చెప్పింది ఈ గ్రంథం. నిజంగా పక్షపాతం లేదా ఈ గ్రంథానికి, ఈ బైబిల్ దేవునికి అంటే ఈ గ్రంథం యొక్క స్వభావం లక్షణమే చెబుతుంది, పక్షపాతము లేదు. ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేయండి, దేవుడు ఎన్నుకున్న ప్రజలు తప్పు చేస్తే ఆ తప్పుని తప్పుగా చూపించాడా, లేదంటే ఆ తప్పుల్ని కప్పిపుచ్చాడా? స్వభావం కొరకు నేను మాట్లాడుతున్నా. తన ప్రజలైన వారు తప్పు చేస్తే మీరు చేసేది తప్పని చెప్పాడు. నెక్స్ట్, పితరులు పాపం చేస్తే పాపం చేశారని చెప్పాడు. మీరు నోట్ చేసుకుంటే నేను చెప్తున్నాను వచనాలు. పితరుల పాపాలని ఖండించాడు. ఆదికాండం 12:11-13 49 5-7 అదే 49 1 2 మనకు కనబడుద్ది. నెక్స్ట్, ప్రజలు పాపం చేస్తే అది అన్యులు కావచ్చు, ఇశ్రాయేలీలు కావచ్చు. ద్వితీయోపదేశకాండం 9:24 భక్తులు పాపం చేసిన ఆయన వదలలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, దావీదు గారు, ఇంకా సంసోను, సొలొమోను, లోతు, అబ్రహాం. వదలలేదు ఎవరినైనా. ఆయన నిజంగానే పక్షపాతం కలిగిన వాడైతే, నిజంగానే పక్షపాత ధోరణి బైబిల్లో ఉంటే దీని స్వభావం ఒప్పుకోవట్లేదు. నేను ఎవరినైనా ఒకలానే చూశాను, వారు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించాను, వారు చేసిన గొప్పలను కూడా నేను ప్రకటించాను. వాస్తవం మాట్లాడింది, అవాస్తవం ఏదైతే ఉందో దాన్ని కూడా పరిచయం చేసింది. సత్యాన్ని చూపించింది, అసత్యాన్ని కూడా ఇది దులుమాడింది. ఇంకా చాలా. సువార్తికుల పాపాన్ని వదిలేసిందా? సువార్త రచయితల పాపాన్ని వదిలేసిందా? లేదు.
అపోస్తులు తప్పు చేస్తే దాచిపెట్టిందా? లేదు. పేతురు గారు చేసిన చిన్న చిన్న పొరపాటుని ఎత్తి చూపించింది. యోధా పొరపాటుని ఎత్తి చూపించింది. ఎవరిని వదిలేసింది? ఇప్పుడు ఇదే కొలమానం ఈ గ్రంథాలకి అర్థమైపోద్ది. మీకు ఏ స్టోరీలు గుర్తుకు రావాలి? ఇదే కొలమానం పక్షపాత ధోరణి నా గ్రంథానికి ఉందంటే ఇదే కొలమానం నీ గ్రంథాల మీద వేస్తా. ఒకరోజు ఒక యుద్ధం జరుగుద్ది, కుతంత్రం అది. ఆ వ్యక్తి మీద ప్రేమతో ఈ వ్యక్తిని కాపాడడానికి న్యాయం లేకపోయినా వెనకాల నుంచి బాణం వేస్తాడు ఆయన. మీకు గుర్తొచ్చేది ఇంకా ఎదురుగా వెళ్ళి ఎదుర్కోవడం తెలియక ఇది కుతంత్రం. డైరెక్ట్గా పోరాడడం చేత కాక వెనక నుండి బాణం వేస్తాడు. ఎక్కడుంది పక్షపాత ధోరణి? ఎద్దేవా చేయాలనుకుంటే చాలా కనబడతాయి, కానీ మేము వాటి కొరకు మాట్లాడడానికి కాదు. నా గ్రంథం యొక్క గొప్పతనం ఏంటో నేను చెబుతున్నా. ఎవరిని వదలలేదు. మత్తయి సువార్త 8:10 నుంచి 26 వరకు సువార్తికుల పాపాలని లేదా వారు చేసిన పొరపాట్లని, అపోస్తుల తప్పుల్ని ప్రతిదాన్ని ఎత్తి మాట్లాడింది. 26:31 నుంచి 56 వారి తప్పుల్ని ఖండించింది. మార్కు సువార్త 6 కావచ్చు, 8 కావచ్చు, లూకా సువార్త 8 కావచ్చు, 9 40 నుంచి 45 కావచ్చు, యోహాను సువార్తలో 10 కావచ్చు. చివరికి తన సంఘం, స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంలో నీచమైన కార్యాలు జరిగితేనే దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. ఇదేం పనులు రాని కొరింథీ సంఘంలో ఏం చేశాడు ఆయన? మీ సంఘంలో గ్రూపేజాలు వచ్చాయి, మీ సంఘంలో చేయకూడని కార్యాలన్నీ జరుగుతున్నాయి, మీ సంఘంలో అబద్ధ బోధలు వచ్చినాయి, దాన్ని ఖండించట్లేదు. ప్రతి పాపాన్ని, ప్రతి పొరపాటుని ఖండించింది గ్రంథం. దీని స్వభావం చెబుతుంది ఇది మనుషుల ప్రేరేపిత గ్రంథం కాదు అని. దీని లక్షణాలు చెబుతున్నాయి. ఇది మనుషుల చేత ప్రేరేపించబడింది కాదు. ఈయన దేవుడు, ఈ బైబిల్లో ఉన్న దేవుడు అందరినీ చూస్తాడు. పక్షపాతం లేకుండా అందరూ చేసిన మంచిని ప్రకటిస్తాడు, చెడుని ఎత్తి చూపిస్తాడు. దావీదుని వదలని దేవుడు ఆ వేసి అయిన రాహాబు గొప్ప పని చేస్తే ఆవిడకి మెచ్చుకోలేదా? దావీదుని కప్పుపుచ్చి ఆవిడ వేశ్యతనాన్ని బయట పెట్టొచ్చు కదా. పక్షపాతం లేదు నా దేవునికి. ఈ గ్రంథంలో పక్షపాతం లేదు. దీని స్వభావం చెబుతుంది ఇది దైవ గ్రంథము అని. మీ గ్రంథాల కొరకు మాట్లాడడానికి నేను నిలబడలేదు. ప్రతి ఒక్కరిని ఖండిస్తుంది. సంఘాన్ని, అపోస్తుల్ని, సువార్తికుల్ని, భక్తుల్ని, ప్రజల్ని, పితరుల్ని, అందరినీ పక్షపాతం లేకుండా వారు చేసిన ప్రతి తప్పుని ఏలెత్తి చూపించింది. అంతేకాదు, ఈరోజు నువ్వు తప్పు చేసినా, నేను తప్పు చేసినా ఈ వాక్యం ఎప్పటికీ మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఇది ఈ గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ. ఇప్పటికీ ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఇప్పటికీ ఈ వాక్యం మనల్ని గుచ్చుతుంది. అదే హెబ్రీ పత్రికలు అంటాడు, ఈ వాక్యము 2 అంచులు గల ఎటువంటి వాడి గల ఖడ్గము కంటెను పదును గలదై మన మూలుగుల్ని, మన ఆత్మల్ని శోధించి దూరి దాన్ని గుచ్చి శోధిస్తుందట. నువ్వు తప్పు చేస్తున్నావు, ఒప్పు చేస్తున్నావు, ప్రతి దాన్ని విమర్శనాత్మకంగా చూస్తాడట ఆయన. ఇప్పటికీ మనల్ని గుచ్చుతుంది ఇది. ఇప్పటికీ పితరులనే కాదు, తన స్నేహితులనే కాదు, తన భక్తులనే కాదు, సువార్తికులనే కాదు, ఎవరినైనా, ఈరోజు నిన్నైనా నన్నైనా, చివరికి దీన్ని విమర్శిస్తున్న వారినైనా సరే నువ్వు చేసేది తప్పు అయితే తప్పని చెప్పుద్ది గ్రంథం. ఏ గ్రంథం చెప్పుద్దండి ఎంత నీతి గల వాక్యాల్ని? దాచిపెట్టదు ఇది. ఒకవేళ నువ్వు మంచి చేస్తే మంచోడని చెబుతుంది, బలా నమ్మకమైన దాసుడానికి కితాబిస్తుంది. నువ్వు చెడు చేస్తే నువ్వు చెడ్డోడు అని చెప్పుద్ది. దీని స్వభావం అలాంటిది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, మనిషి పుట్టుక నుండి మరణం వరకు, ఒకవేళ ఈ లోక గ్రంథాలు మాట్లాడచ్చేమో, మరణం తర్వాత ఏం జరుగుద్దో ఒకటి గ్రంథం మాట్లాడుద్ది. మరణం తర్వాత ఏం జరుగుద్దో స్పష్టమైన వివరణ ఏ గ్రంథాల్లో లేదు. ఏదో అలా టూకీగా లేపేసి మాట్లాడుకుంటూ పోయారు. దాన్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తే ఆన్సర్స్ లేవు. ఆ కర్మ సిద్ధాంతం కావచ్చు, ఏ సిద్ధాంతం కావచ్చు. కానీ ఈ గ్రంథాన్ని క్వశ్చన్ చేయండి. మరణం తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో, అది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటామో ప్రతిదీ మాట్లాడుద్ది. ఈ జీవితంలో చేసిన దానికి ఫలితం ఏంటో డిక్లేర్ చేసి చెప్పుద్ది. ఇది ఈ గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ. ప్రతి విషయాన్ని మాట్లాడితే. ఇక చివరిగా ముగించే ముందు, ఈ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు, ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ హిస్టరీ. నిజంగా చరిత్రలో ఆయనంత ఉన్నతమైన వ్యక్తి ఎవరు లేరు. ఒకవేళ ఈ గ్రంథంలో ఉన్న వ్యక్తి కన్నా గొప్పోడు ఈ లోకంలో ఉన్నాడంటే నాకు చూపించు. ఆయన పేరు యేసు. మనకు తెలుసు, మనం నమ్ముకున్న రక్షకుడు.
ఆయనకి సేవకులు లేరు, ఉన్నారా? ఆయనకి సర్వెంట్స్ ఎవరు లేరు. కానీ ఆయన గురువుగా ఈ లోకం పిలిచింది. ఆయనకు ఉన్నతమైన చదువులు, డిగ్రీలు ఏమీ లేవు, కానీ ఈ లోకం ఆయన్ని గురువు, టీచర్ అని పిలిచింది, మాస్టర్ అని పిలిచింది ఈ లోకం. ఆయన దగ్గర మందులు ఏమీ లేవు, మెడిసిన్ లేదు ఆయన దగ్గర, కానీ ఈ లోకం అంతా ఆయన్ని స్వస్థపరచు వైద్యుడు పిలిచింది ఈ లోకం, పిలిచింది. ఆయన దగ్గర సైన్యం లేదు, ఆయన దగ్గర ఆయుధాలు లేవు, ఆయన దగ్గర బలం ఏమీ లేదు బలంగా చెప్పుకోవడానికి, కానీ ఈ లోకం అన్నది ఆయన ఒక ప్రభు, ఆయనే ఒక రాజు అని చెప్పింది. ఆయనకి రాజ్యాలు దేశాలు లేవు, కానీ ప్రభువు రారాజు అని పిలిచింది ఈ ప్రపంచం. ఆయన ఏ రోజు ఏ నేరం చేయలేదు, కానీ నేరాల్ని మోపి ప్రపంచమే సిలువేసి చెప్పింది, కప్పెట్టేసి చెప్పింది. ఇంతకీ విచిత్రమైన మాట ఏంటంటే, సిలువేసి సిలువేసి చంపేసి ఆయన గోతులో పెడితే ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నాడు. ఏ నాదుడు బ్రతికాడు? ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు నా దేవుడు. ఆయన చంపి సమాధి చేసింది ఈ లోకం, కానీ ఆయన ఈ రోజుకి బ్రతికి చలించగలుగుతున్నాడు, ఈ రోజుకి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన చాలా గొప్ప మాటలు ఉన్నాయి ఆయన కొరకు. ఆయన ప్రకటించింది ఏవేవో ప్రకటించలేదు, ఆయన కేవలం ప్రేమ కొరకు, క్షమాపణ కొరకు మాత్రమే ప్రకటించాడు. కోట్ల మంది హృదయాల్ని మార్చాడు. ఇది బైబిల్లో ఉన్న నా దేవుని యొక్క గొప్పతనం. ఆయన ఇహలోక శక్తిని ఇస్తానని ఏ రోజు చెప్పలేదు, కానీ ఆయన నామంలో, యేసు నామంలో శక్తి లేని వారు శక్తిని పొందుకున్నారు. ఏ రోజు చెప్పలేదు ఇహలోకంలో మీకు శక్తిని ఇస్తానని, ఇహలోక సంబంధమైన ఏ శక్తిని ఇస్తానని చెప్పలేదు, కానీ శక్తి లేని వారు ఆయన నామంలో శక్తిని పొందుకున్నారు, బలాన్ని పొందుకున్నారు. ఆయన కొరకు సాక్షిగా హతసాక్షులైపోయారు. ఆయన ఎటువంటి మాటలు రాయలేదు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, కానీ ఆయన మాటల్ని రాస్తుంటే లెక్కలేనన్ని కాగితాలు నిండిపోయాయి ఎప్పటికీ. ఇది నా బైబిల్లో ఉన్న నా దేవుని యొక్క గొప్పతనం, నా యేసు యొక్క గొప్పతనం. అందుకన్నాను, ఆయన చరిత్రలో ఆయన ఒక సకపురుషుడు, ఆయన యొక్క యుగ పురుషుడు, ఆయన విప్లవకారుడు. యుద్ధాన్ని చేతపట్టిన వాడు కాదు, కత్తుల్ని చేతపట్టిన వాడు కాదు నా దేవుడు. అలాంటి ఆయనలో బలహీనులైన వారు బలాన్ని పొందుకున్నారు, బాధలో ఉన్నవారు రక్షణను పొందుకున్నారు, ఓదార్పును పొందుకున్నారు. అలాంటి యేసు అనే ఒక గొప్ప వ్యక్తి నిర్విరామంగా విడుదల, ప్రేమ మరియు అమరత్వం కొరకు మనల్ని ప్రకటించాడు, మనల్ని ఆహ్వానించాడు. ఇలాంటి వ్యక్తి మనకి ఈ గ్రంథంలో కనబడుతున్నాడు. ఇలాంటి గొప్ప వ్యక్తి మీకు ఏ గ్రంథాల్లో నేను ఉంటే చూపించండి నాకు. ఏ గ్రంథమైనా, ఏదైనా, ఏ మత పుస్తకమైనా. ఉన్నారా? లేరు. నజరేయుడైన యేసు ధనాన్ని, ఆయుధాలని లేకుండానే అలెగ్జాండర్, సీజర్, మహమ్మద్, నెపోలియన్ ఎలాంటి వారందరికంటే మిన్నగా లక్షలాది మందిని జయించాడు కేవలం ప్రేమ చేత, కేవలం ఆయన మాటల చేత, ఆయన బోధ చేత. విజ్ఞానము, పాండిత్యము లేకుండానే వేదాంతవేత్తలు, ఫిలాసఫర్స్, స్కాలర్స్, పండితులు కలిసిన చేయలేనంత దైవ మానవ సంగతుల మీద విశేషమైన వెలుగులు వెదజల్లాడు నా ప్రభు. ఎవరికుంది ఈ గొప్పతనం? ఈ బైబిల్లోని ఒక వ్యక్తి కొరకు నేను మాట్లాడుతున్నాను. వక్తలను, కవులను మించిన ఫలితాలను ఒక్క గీత కూడా గీయకుండానే సాధించాడు నా ప్రభు. అనేక కళలను కదిలించాడు, పెక్కు సందేశాలను, అంశాలను అందించాడు. ప్రాచీన, ఆధునిక కాలాలకు చెందిన గొప్పవారందరినీ మించిన అనర్గళ సందేశాలను, చర్చలను, పాండిత్య గ్రంథాలను, కళాఖండాలను, ప్రసంగ గీతలను ఆవిర్భవింపజేశాడు నా ప్రభు. ఇలాంటి గొప్పోడు ఏ గ్రంథంలో ఉన్నాడు? నా గ్రంథంలో ఉన్నాడు. నా గ్రంథం గొప్పది. ఇది నా యేసు గొప్పతనం. ఎక్కడున్నారో చూపించండి. మిగిలిన గ్రంథాలకి ఈ గ్రంథాలకు ఉన్న గొప్ప వ్యత్యాసం, ఇందులో ఉన్న వ్యక్తుల కొరకు మాట్లాడుకుంటే సమయాలు సరిపో, అందుకనే మన యేసు కొరకు మాత్రమే నేను మాట్లాడాను. అలాంటి యేసుని కలిగి ఉన్న మనం, అలాంటి యేసుని కలిగి ఉన్న ఈ గ్రంథాన్ని మనం చదవట్లేదని అంటే మన జీవితాన్ని బాగు చేసేది మరొక మార్గం ఏది లేదు. కాబట్టి ఇప్పటికైనా చెబుతున్నాను, చదవండి. మీరు చదవాలనే ఇన్ని ఎవిడెన్స్ కొంత చెప్పేది నేను. మనం చదవాలని, చదివితేనే జీవితాలు మారుతాయి. అది వెళ్ళే కొలది అర్థం. దీని లక్షణమే అది.
జీవితాల్ని మార్చే లక్ష్యం ఇది. అయితే ఇంత గొప్పదైన గ్రంథం, ఇంత గొప్పది కాబట్టి దైవ గ్రంథం అయిపోద్దా? ఇది కూడా ప్రశ్నే. ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడు కాబట్టి దైవ గ్రంథం అయిపోద్దా? దైవ గ్రంథమే కాదనట్లేదు, కానీ ఇవి మాత్రమే సరిపోదు. ఇంకా వెళ్దాం, ఇంకా వెళ్దాం, ఇంకా వెళ్దాం. నీకు ఇంకా ఇంట్రెస్ట్ రావడానికి చెప్తున్నాను. అసలు ఈ గ్రంథంలో 66 పుస్తకాలు ఉండడానికి కారణం ఏంటి? 66 ఉండాలని ఎవరు నిర్ధారించారు? రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఇంకా ఎక్స్ట్రా పుస్తకాలు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి? అసలు ఈ దైవ గ్రంథం అనడానికి మీరు చెప్పిన భౌగోళిక ఆధారాలు, చారిత్రక ఆధారాలు ఇవేవి కాదన్నప్పుడు ఇంకేం ఆధారాలు ఉన్నాయి? అసలు ఈ గ్రంథం ఏమని చెప్పుకుంటుంది? ఇవన్నీ మనకు తెలియాలి. ఇవన్నీ మనకు తెలియాలంటే మీరు స్టార్ట్ చేయండి, బైబిల్ చదవండి. బైబిల్ చదివితే జీవితాలు మారుతాయి ఖచ్చితంగా. ఆ లక్షణం దీనికి ఉంది. వచ్చే వారం ఆలోచించేద్దాం. తల వంచని చిన్న ప్రార్థన చేద్దాం.